లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆచి చికెన్ మసాలా. జగన్వి డ్రామా సెట్టింగులు అలాగే నటన వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఏదైతే నిన్నగాక మొన్ననే ఉగాది పండుగ సందర్భంగా సరే మన రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరూ కూడా, ప్రధానంగా హిందూ సోదరులందరూ కూడా ఈ యొక్క ఉగాదిని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంతవరకు బాగుంది. అయితే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అలాగే ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా వాళ్ళ యొక్క మతాలకు అతీతంగా అందరూ కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. అట్లాగే ఆ యొక్క పండుగ సందర్భంగా వేడుకలు జరుపుతారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆ ఉగాది వేడుకలు ఏదైతే చేశారో అదంతా పెద్ద డ్రామా అని, ఆయన విపరీతమైన నటన చేస్తారు అని చెప్పేసి ఒక మంత్రి గారు ఆరోపణలు చేశారు. ఇంతకు ఎవరా మంత్రి గారు ఏంటి అనేది మీకు వినిపించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆయనకి కోతవేటు దూరంలో ప్రముఖ దేవాలయాలు, రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయాలు వారి ఇంటికి కోతవేటు దూరంలో ఉంటాయి. కానీ ఏ రోజు కూడా పండుగ సందర్భంగా భగవంతుని దర్శించుకునే ప్రయత్నం కానీ, లేతే హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే ప్రయత్నం కానీ చేయరు. కానీ రైట్, కరెక్ట్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉండేది తాడేపల్లి. ఆయనకు అతి సమీపంలో జస్ట్ బయటకు వచ్చి ఆ వారధి దాటితే కనకదుర్గమ్మ గుడి, లేదు కొంచెం వెనక్కి వస్తే ఒక 4 కిలోమీటర్లు లక్ష్మీ నరసింహస్వామి గుడి, పానకాల స్వామి గుడి అంటారు కదా మంగళగిరిలో. సో ఆ విధంగా అంత ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు అతి సమీపంలో ఉంటే ఏ రోజైనా సరే ఆయన ఆ యొక్క అమ్మవారి దగ్గరికి కానీ లేదా స్వామివారి దగ్గరికి కానీ ఎవరి దగ్గరికైనా సరే హిందూ దేవాలయాల దగ్గరకు వచ్చి ఒక పూజలు చేసి, అది కూడా కుటుంబ సమేతంగా సతీ సమేతంగా వచ్చి ఏ రోజైనా చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇక ప్రజలలో వస్తున్న ఈ చర్చకు సంబంధించిన దాన్ని చెక్ పెట్టడం కోసం వీళ్ళ పడుతున్న తంట నానా యాతన మామూలుగా కాదు. చివరికి ఆ ఉగాది వేడుక కారణం ఇదే అని చెప్పేసి ఈ మంత్రి గారు మాట్లాడుతున్నారు. ఒక డ్రామా సెట్టింగ్ వేసేస్తారు. ఆయన కొంతమంది అసిస్టెంట్లు ఉంటారు. డ్రామా సెట్టింగ్ సంక్రాంతి పండుగకి సంక్రాంతి సెట్టింగ్. సంక్రాంతి పండుగ సంక్రాంతి సెట్టింగ్ కాదు కానీ వేసింది. సరే సంక్రాంతి సెట్ అనుకుంటే ఓకే. స్వామివారి దేవాలయం టైప్లో చక్కగా వేశారండి. వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుంటానికి ఎట్లా ఉంటుందో అక్కడ తిరుమలలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అట్లా చూపిస్తానికి ఇది ఒక ఉదంతం అనమాట. సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆయనే రాజు, ఆయనే రెడ్డి, ఆయనే మంత్రి కాబట్టి, ఇక ఆయన ఇష్టం కాబట్టి ప్రజల ధనాన్ని ఎలాగైనా చేయొచ్చు అని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ స్వామివారి సెట్ అయితే వేయించేశారు, కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాధనాన్ని ఉపయోగించి. సో ఎందుకు ఇదంతా చేశారు? ఆయన వెళ్ళొచ్చుగా, తిరుమల వెళ్ళొచ్చు, కానీ సతీ సమేతంగా వెళతారా? సో తను రాదట. అందుగురించే తన కోసం సెట్నే తీసుకొచ్చి తాడేపల్లిలో నిర్మించారని చెప్పేసి అప్పట్లోనే విపరీతమైన చర్చలు జరిగినాయి. అందుగురించే ఇందాక నేను చేసిన వీడియోలో కూడా రోజా గారు అందరూ భారతి మీద పడతారు. ఎవరికేం వస్తుంది భారతి గారి మీద పడతారు? భారతి గారు నమ్మకం ఉండి స్వామివారి దగ్గరికి వస్తే రావాలి, లేదంటే రాకుండా ఉంటే మంచిది, అంతేగాని మరి అక్కడ సెట్లు తీసుకొచ్చి ఇక్కడ వేసి ఆ సెట్టు అక్కడ సేమ్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్కి ఇక్కడ దించి ఈవిడని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే దానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? ఈవిడ అక్కడికి రావడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఈవిడి కోసం అక్కడ సెట్ నిర్మించారని చెప్పేసి అనుకోరా? ఇప్పుడు తాజాగా ఉగాది, ఇప్పుడు ఉగాదికి వచ్చింది చూద్దాం. ఉగాది పండుగకి ఉగాది సెట్టింగ్ అది తాజాగా ఉగాది. ఈ ఉగాది పండుగకి మొన్న చూసాం కదా. దీనికి ముందు కూడా ఎక్కడ కడప జిల్లాలోని వేంపాడు మండలంలోని నందీశ్వరాలయం దగ్గర పునఃప్రారంభం చేస్తున్నప్పుడు అక్కడ యాగం చేసినట్టున్నారు. ఆ యాగానికి సంబంధించి మామూలుగా కాదు, నానా ఇబ్బందులు పడ్డారు. అసలు సోషల్ మీడియాలో అయితే ఆయన కూర్చుంటే లేవలేరు, లేకపోతే కూర్చోలేరు అన్నట్టుగా ట్రోల్స్ చేశారు. సరే అది కరెక్ట్ కాదు, కానీ ఆయన లెగిసేటప్పుడు కొంత ఇబ్బంది పడ్డారు, కూర్చునేటప్పుడు కొంత ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి అది సోషల్ మీడియాలో ప్రతి చర్చ వచ్చింది. సో అప్పుడు కూడా తీర్థం తీసుకోవడం ఎందుకు తాగనప్పుడు అని చెప్పేసి అని కూడా దానిపైన విమర్శలు వచ్చాయి. సో ఇవన్నీ బలవంతపు కార్యాలు కాదా? ఇప్పుడు బలవంతంగా మనం పూజలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు? అక్కడ సెట్ వేయించి, ఉగాది సెట్ వేయించి, అక్కడ పూజలు చేయించి
ఇదంతా చేయడానికి గల కారణం ఏంటి చెబుదాం. ఇంకా ఏమంటున్నారు? అది ఇంకేదైనా పండుగ ఉంటే ఆ పండుగల సెట్టింగ్ తప్పితే వేరేది ఉండదని చెప్పేసి మనం చేస్తాను. వారు నటిస్తున్నారని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే, నిజంగా వారికి హిందూ సాంప్రదాయాల పట్ల, హిందువుల పట్ల గౌరవము లేదా భక్తి భావం ఉంటే గనక ప్రతి మతానికి కూడా, వారు క్రిస్టియన్ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, హిందువులు కానివ్వండి, వారి వారి పూజా విధానాలకి కొన్ని విధానాలు ఉన్నాయి. అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా పూజా విధానాలు ఉన్నాయి. సరే, ఆనాటి పూజా విధానాలు కాకపోయినా ప్రస్తుతం ఏదైతే పూజా విధానాలు క్రతువులు ఏదైతే ఉన్నాయో వాటిని ఆచరించాల్సిన బాధ్యత ఉంది. ఒక అధినేతగా కానీ లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా పబ్లిక్ లో చేయాలనుకున్నప్పుడు. కానీ ఆ పూజా విధానాలను కూడా గౌరవించే అలవాటు లేని జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి ప్రదక్షిణ చేసే చోట కూడా ఏదో మొక్కుబడి అంటే నటన, నాకేదో హిందూ ధర్మం అంటే చాలా అభిమానం ఉంది, హిందూ సాంప్రదాయాలు నేను గౌరవిస్తున్నాను అని ప్రజలకి తన పార్టీ, తన సాక్షి పత్రిక ద్వారా లేకపోతే సాక్షి టీవీ ద్వారా చూపించుకోవడానికి ప్రయత్నం. కానీ ఆఖరికి ఆ పూజారులు ఏదైతే చెబుతారో వాటిని ఆచరించడానికి కూడా ఇష్టపడరని చెప్పేసి వారి బాడీ లాంగ్వేజ్ కానీ వారు చేసిన విధానం కానీ అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను నేను. ఇది పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్యూర్గా నటన అని చెప్పేసి ఈ సదరు మంత్రి అంటున్నారు. ఇంతకీ మంత్రి ఎవరో చెప్పనా? కొలుసు పార్థసారథి గారు, ఐఎన్పిఆర్ మంత్రి. ఆయన గత ప్రభుత్వ హయాంలో పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వైసీపీ తరఫున. సో చివరికి ఎన్నికలు ఎప్పుడైతే దగ్గర పడుతున్నాయో ఆయనకు అర్థమైపోయింది ఇక జగన్మోహన్ రెడ్డి గెలవడం అని చెప్పేసి అనుకొని నిదానంగా ఏం చేశాడంటే స్లోగా దూరం జరగడం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి. దూరం జరుగుతూ ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో లేను, ఆయన మనసులో నేను లేను అని చెప్పి స్లోగా పక్కకి జరిగి నిదానంగా ఇక దులిపేసుకున్నారనమాట. ఇక ఆ తర్వాత జోగి రమేష్కి తీసుకొచ్చి ఆ నియోజకవర్గాన్ని ఈయన ఎప్పుడైతే దూరం జరుగుతున్నారో అప్పుడు అనుకుంటారు. దానికి ముందేంటి అనుకున్నారు, ఈయనేమో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత భక్తుల్లాగా, వాళ్ళు కూడా ఈయన మంచి విధేయుడిలాగా ఎలా పెట్టుకున్నారంటే అసలు పెనమలూరు నియోజకవర్గంలో కొలుసు సారథి గారికి తిరిగేలేదు, అందు గురించి నారా లోకేష్ అక్కడ పోటీ చేద్దాం అనుకున్నా కానీ విత్డ్రా చేసుకున్నారని చెప్పేసి ఒకానొక సమయంలో ఇదే సాక్షి పత్రికలో వాళ్ళు బ్రహ్మాండంగా ఓదరకూడదు. ఎంతో కాలం ముందు కాదు, 2023 సుమారుగా మిడ్లో అనుకుంటా, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లోపే, ఈ 4 నెలల లోపే ఆ వార్త ప్రచురితమైంది. నేను చదివాను అది క్లియర్గా. సో చదివి నవ్వుకున్నాను అప్పుడు ఇలా వార్తలు చూసి. సో పార్థసారథి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా చేశారు. ఆ తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్స్పెక్ట్ చేశారు కానీ రాకపోయారు. కొంత అసంతృప్తి వ్యక్తపరిచారేమో తెలియదు కానీ మొత్తానికి సైలెంట్గా జారుకొని బయటకు వచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది, ఆయన గెలిచారు నూజివీడు తరఫున. ఇక ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. సో ఇప్పుడు ఆయనే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సో ఈయన పెద్ద నటన అది ఇది ఈయన డ్రామాలు వేస్తున్నారు అని చెప్పేసి. కరెక్టే, అక్కడ అప్పుడు సెట్ వేసారా, తిరుమల సెట్ వేసి ఇచ్చేసారా, ఆ తర్వాత ఇప్పుడు ఉగాదికి సెట్ వేసారా, రేపు శ్రీరామనవమికి కూడా సెట్ వేస్తారేమో, ఆ తర్వాత ఇక ఏ పండగ వస్తే ఆ పండగ సెట్ వేస్తారేమో. ఇప్పుడంటే సొంత డబ్బులు వేసుకోవాలి కదా, కొంచెం తక్కువ ఖర్చులో పోవాలి అనే ఉద్దేశంతో ఉంటారు. అదే మరి కనుక ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా అసలు మన డబ్బులు కాదు కదా, మన కాబట్టి ఏదైనా చేస్తాం అన్నట్టు అప్పుడు పెద్ద పెద్ద సెట్లు వేసుకున్నారు, కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడేమో సింపుల్గా ఓ ఫ్లెక్సీ పెట్టుకోవడం, ఓ స్టేజీ పెట్టుకోవడం, అంతవరకు క్లోజ్ చేసేసుకుంటున్నారు. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బలవంతాన పూజలు, భజనలు, యాగాలు చేయాల్సిన అవసరం ఏంటి అంటే, తిరుమల స్వామివారి ప్రసాదానికి సంబంధించిన పాపం ఏదైతే ఉందో దాన్ని కడుక్కునే ప్రయత్నం విపరీతంగా హిందూ మతభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మళ్ళీ వీళ్ళు ఎక్కడ దూరం అయిపోతారో, మేము కాదు మేము హిందువులకి బాగా పెద్దపీట వేస్తాం, మేము హిందువులమే అనేది చూపించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు, నానా అగపాట్లు పడతా ఉన్నారు. సరే, ఎన్ని చేసినా ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుందిగా ఏం జరిగింది ఏంటి అనేది. అది ఎవరి హయాంలో జరిగింది, ఎందుకు జరిగింది, పోనీ తప్పు ఎవరిదో అధికారులు చేస్తే వీళ్ళైనా బయట పెట్టారా, పెట్టలా. అది పొరపాటును కూడా బయట పెట్టలా. ఇది చంద్రబాబు నాయుడు బయట పెట్టినప్పుడు బయటకు వచ్చిందే తప్ప అప్పుడు దాకా ఎవరు కూడా ఎక్కడ బయటపడలా. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అదంతా కూడా ఆ పాపం మాది కాదు అని తెలియజేసుకునే ప్రయత్నంలో ఇంకా ఎక్కువ పాపం ఫేస్ చేస్తున్నట్లుగా భావిస్తూ ఉండాలి. మరి ఏది ఏమైనా, ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఏదో ఇప్పుడు చిన్న మరగబడింది అనుకుని ఆ మరగను కడిగే ప్రయత్నం చేసి ఇంకా పెద్దగా అయిపోద్ది. ఆ టైప్లోనే ఉంది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి. సో ఈ తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు నానా అగచాట్లు పడుతున్నారు. ఓ పక్కన భారతి గారిని కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నారు.
సరే ఎనీహౌ ఎన్ని చెప్పినా ఎవరేం చేసినా ప్రజలకు ఒక క్లారిటీ అనేది ఉంది. అది మీరు ఉగాది చేసినా, అధికారంలో ఉండగా తిరుమల సెట్ వేసినా లేదు, ఇవాళ రంజాన్ అని చెప్పేసి రంజాన్ సోదరులకి తప్పే లేదు, వాళ్ళందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్తారు ముస్లిం సోదరులందరికీ కూడా. సో మీకు కూడా మా తరఫున తెలియజేస్తున్నాను, మన ఆదాన్ ఛానల్ తరఫున ప్రేక్షకులందరికీ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. సో ఇక ఫైనల్గా చెప్పవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఏమైనా సరే హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తికి, ఎందుకంటే అధికారంలో ఉండగా ఆలయాలపైన అన్ని దాడులు జరిగితే ఏ ఒక్క దానిపైన కూడా విచారణ చేపట్ల, దర్యాప్తు చేపట్ల, పని ఎవరో నిందితులు దోషులు ఎవరో తేల్చలా, అది చేయకుండా ఇవాళ వచ్చేసి పూజలు చేస్తూ ఉంటే నమ్ముతారా ప్రజలు? రాముడు వారి శిరచ్ఛేదనం జరిగినప్పుడే అయిపోయింది మీ యొక్క చరిత్ర. సో మొత్తమే చెప్పుకోవాల్సి వస్తే హిందువుల పట్ల భక్తి శ్రద్ధలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయా లేదా అని ఆయన అధికారంలో ఉండగానే తేలింది. ఇవాళ కొత్తగా పూజలు చేస్తేనో సెట్లు ఎత్తేనో నమ్ముతారా? మీరు నిజంగా నమ్మే లెక్కైతే మీ అభిప్రాయం ఏంటి? నమ్మినా నమ్మకపోయినా అసలు మీ అభిప్రాయం ఏంటి? నమ్ముతున్నారా లేదా అనేది మాత్రం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.